హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, స్త్రీ జీవితం ఒక నిశ్శబ్ద సముద్రం అనే అంశంలో భాగంగా ఒంటరిగా పోరాడే మహిళలు ఎవ్వరికీ చెప్పుకోలేని నిశ్శబ్దాలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. పెద్దగా అరిస్తేనే బాధ ఉన్నట్టు కాదు. ఏడిస్తేనే కష్టాలు ఉన్నట్లు కాదు. ఒక మౌనం కూడా వెక్కిళ్ళు పెట్టించేంత బాధను దాచుకొని ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది. వెనక ఉండి నిలబడి అన్ని బాధ్యతలను భుజాల మీద వేసుకునే శక్తి. ఆమె పేరు తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు. కానీ ఆమె పేరు ఏదైనా సరే, ఆమె పోరాటం మాత్రం ఒక్కటే. ఒంటరిగా నిశ్శబ్దంగా సాగే పోరాటం. పని మానేసిన భర్త కోసం కుటుంబాన్ని నిలబెట్టిన మహిళలు. తన చదువు ఆపేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఒక అక్క. ఒకే వేతనంతో ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్న సింగిల్ మదర్. ఇలా ఇవాళ ఎంతమంది మహిళలు తమ బాధల్ని కడుపులో దాచుకొని వెక్కిళ్ళు పెట్టకుండా ముందుకు నడుస్తున్నారు. వాళ్ళు ఏడవరు, వాళ్ళు అరిచెయ్యరు. కానీ వారి మౌనం రోజు రోజుకు గట్టిగా వినిపిస్తుంది. వారి జీవితంలోని కష్టాలు ఎవరూ చూడకపోయినా వారు వాటి మీదనే నడుస్తూ నిక్కార్సైన చిరునవ్వుతో బయటపడతారు. ఒంటరిగా ఉండడం అంటే తప్పు కాదు. కానీ ఒంటరిగా ఓ అసాధారణమైన ధైర్యం, భర్త వదిలేసిన భార్యగా, విడిపోయిన కూతురిగా, పిల్లలు వదిలేసిన తల్లిగా, సమాజం ఎన్ని పేర్లు పెట్టినా వాళ్ళు మాత్రం తలవంచరు. కానీ ఆమె ఏమీ అడగదు. తనను గుర్తించమని చెప్పదు. ఎందుకంటే ఆమెకు అలవాటు. అందరి కోసం జీవించి తనకేం మిగలకపోయినా ఊపిరి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఒక మహిళ మౌనంగా పోరాడుతుంది అంటే ఆమె బలహీనురాలు కాదు. ఆమెను అర్థం చేసుకునే ప్రపంచం లేదు అనేది నిజం. ఆ నిశ్శబ్దానికి ఓ మాట కావాలి. ఆ పోరాటానికి ఓ గుర్తింపు కావాలి. అనాథగా జీవించే మహిళలు, విడాకులైన తల్లులు, వీరి బాధలకు పేరు లేదు. కన్నీరు కార్చే హక్కు ఉన్నా ఆ కన్నీటిని తుడిచే చేయి ఉండదు. వాళ్ళు ఏడవరు. ఎందుకంటే ఏడవడానికి, బాధపడడానికి కూడా సమయం లేదు. బ్రతకడం కోసం పోరాడాల్సిన పోరాటంలో కన్నీళ్లకు చోటు లేదు. పెద్దగా అరిస్తేనే బాధ ఉన్నట్టు కాదు. ఏదో ఏడిస్తేనే కష్టాలు ఉన్నట్టు కాదు. కొన్ని బాధలు నిశ్శబ్దంగా ఉంటాయి. శబ్దం లేని అరుపుల్లా. ఈ నిశ్శబ్దాల్లో జీవించే మహిళలున్నారు. వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. కానీ అలసిపోతున్నారు. వాళ్ళు నవ్వుతున్నారు. కానీ లోపల బరువెక్కిన హృదయంతో. వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఎందుకంటే చెప్పుకున్నా అర్థం చేసుకునే మనసులు తగ్గిపోయాయి. ఒంటరిగా పోరాడే మహిళ అనగానే కొంతమంది వితంతువులు గుర్తొస్తారు. మరికొంతమంది విడాకులు పొందిన వాళ్ళు. ఇంకొందరు తల్లి తండ్రి లేకుండా అనాథలుగా జీవించే యువతులు. కానీ నిజానికి ఒంటరిగా పోరాడే మహిళ అనేది ఒక స్థితి, ఒక అవస్థ, ఒక ఒంటరి ప్రయాణం. ఆమె ఇంటిని నడుపుతుంది. కానీ ఆ ఇంట్లో ఆమెకు ఓ నిలువు మౌనం తప్ప విశ్రాంతి లేదు. ఇంట్లోని ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆమె కోసం ఎవ్వరూ ఎదురు చూడరు. ఏడవడం లేదు అంటే బాధ లేదు అని అనుకోవద్దు. నిరీక్షణలో ఉండిపోవడం లేదు అంటే తన లోపల శూన్యం లేదు అనుకోకండి. మౌనంగా ఉన్న వాళ్ళ లోపలే గర్వించదగ్గ గాథలు ఉంటాయి. ఒంటరిగా పోరాడే మహిళ, ఆమెను మీరు చూసే ఉంటారు. బస్ స్టాప్లో, ఆఫీస్లో, మార్కెట్లో, ఇంట్లో. కానీ ఆమె పాదాల వెనక ప్రయాణం ఎంత దూరమైందో మీకు తెలియదు. ఆమె దగ్గర అసహనం అనేది లేదు. అనుకుంటే ఏడవవచ్చు, కానీ కన్నీరు ఆమె చేతిలో విలాసం కాదు. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనుక ఎన్నో బాధలు, భారాలు, బాధ్యతలు. ఆమె జీవితంలో విరామం లేదు. ఆమెకు సెలవులు లేవు. ఆమె కన్నీళ్లను తుడిచే చేతులు లేవు. కానీ తాను ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది. ఒంటరితనాన్ని ఆమె శక్తిగా మార్చుకుంటుంది. ఆమె ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఓ ప్రశ్న వేసుకుంటుంది. ఇంకొద్దిగా ఓపిక ఉంటే నా పిల్లల భవిష్యత్ బాగుంటుందా? ఆ ప్రశ్నే ఆమెను సూర్యోదయానికంటే ముందే నిద్రలేపుతుంది. ఆ భయమే ఆమె ధైర్యానికి బలమవుతుంది. ఈనాటికి ఆమెను ఎవరూ ప్రశంసించకపోయినా ఆమె నిలబడుతుంది. ఆమె మౌనం గొప్పతనాన్ని అరుస్తుంది. వాళ్ళ జీవితాల్లోని నిశ్శబ్దాలు శబ్దంగా మారాలి. గుర్తింపుకు గౌరవంగా కనీసం మనం ఆమె నిశ్శబ్దాన్ని గౌరవిస్తాం. ఆమె పోరాటాన్ని గుర్తిస్తాం. ఒంటరిగా పోరాడే మహిళలు అసలు నేస్తానే లేకపోయినా మనం వారికిచ్చే గౌరవం వారి బలంగా మారిపోవాలి. ఆమె తక్కువ కాదు. ఆమె ఎదుట మనం తల వంచాలి. జాలితో కాదు, గౌరవంతో. వాళ్ళు మెడలో పథకాలు వేసుకోరు. కానీ జీవితపు పోరాటాల్లో విజయం సాధించిన వీరనాగులు. వాళ్ళు బలంగా కనిపించడానికి ట్రెండింగ్ దుస్తులు ధరించరు.
కానీ వాళ్ళ నిజమైన బలం వారి తల వంచని మనస్సులో ఉంటుంది. మీ పక్కింటి అమ్మాయి కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, మీ కుటుంబంలో ఎవరో ఒకరు కావచ్చు, ఒంటరిగా పోరాడే మహిళలు ఎవరైనా కావచ్చు. ఆమెను చూసి బలహీనురాలు అనొద్దు. బలంగా ఉండాలి అంటే ఆమెలా ఉండాలి అని అనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.